దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కీర్తనలు 21వ కీర్తన 4వ చరణం. మన జీవానికి ఊపిరికి కారణభూతుడు మన దేవుడు. ఈరోజు వరకు మనము బ్రతికి ఉన్నాము అంటే, క్షేమము కలిగి ఆయుష్ కలిగి సంచరించుచున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనములో ఆయన దయ వలన కృప వలన మనము బ్రతికి ఉన్నాము. గనులైన వారు గతించిపోతున్నప్పటికీ మనము మన కుటుంబాలు క్షేమస్థితిలో ఉన్నామంటే అది ఆయన మనకిచ్చిన ఆయుష్కాలం. చాలామంది జీవితాల్లో మనం చూస్తే మధ్యలోనే తనువు చాలిస్తున్నవారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. అటి వారిని చూచినప్పుడు చాలా వేదన కలుగుతుంది మనకు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మనము క్షేమముగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లుగా ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవుని ప్రేమించి ఆయన మాటలు వినడం ద్వారా సంపూర్ణమైన ఆయుష్ను మనము పొందుకోగలం. ఈ మాటలు వింటున్న మీకందరికీ సదాకాలము నిలుచు దీర్ఘాయువును దేవుడు కలుగు చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును, దీర్ఘాయువును మీరు కలుగు చేయండి ప్రభువా. ఎంతోమంది యవన బిడ్డలు అకాల మరణాలు చెందుతున్నారు. వారి ఆయుష్ అర్ధాంతరముగా ముగిసిపోతుంది ప్రభువా. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. యాక్సిడెంట్ల ద్వారా కానీ పలు పర్యాయాలు ప్రభువా, ఎంతోమంది ప్రభువా అకాల మరణాలు సంభవిస్తుండగా దేవ ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని అట్టి మరణాల నుంచి మీరు విడిపించండి. దీర్ఘాయుష్ కలిగి ప్రతివారు ఉండునట్లుగా, ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించున్నట్లుగా ప్రతి వారిని మీరు దీవించండి. నీ కృపలో ప్రతి వారికి క్షేమము దయచేయండి. వారు చేస్తున్న ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి. మీ కాపుదల దయచేయండి. ఏ ఒక్కరికి ఎటువంటి ఆపద అపాయము సంభవించకుండా మీ రెక్కల నీడలో ప్రతి వారిని భద్రపరిచి సంపూర్ణ ఆరోగ్యము, క్షేమము, ఆయుష్ను మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.